అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీకి లైన్ క్లియర్, ఐఆర్ 27% ఎట్టకేలకు మోక్షం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల అమలు సమయంలో ఈ పదం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అసలు మానిటరీ బెనిఫిట్ అంటే ఏమిటి? అవి ఎలా లెక్కిస్తారు? ఉద్యోగ పెన్షనర్లకు వీటిపై ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాము. సాధారణ భాషలో చెప్పాలంటే మానిటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి గానీ లేదా నేరుగా డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనము. ఇది సాధారణంగా వారి జీతభత్యాలు లేదా పెన్షన్‌లో పెరుగుదల రూపంలో ఉంటుంది. అయితే దీనికి ఒక నిర్దిష్ట సందర్భం ఉంది. ప్రభుత్వం ఏదైనా జీతం లేదా పెన్షన్ పెంపును ఒక పాత తేదీ నుంచి అంటే రెట్రోస్పెక్టివ్ డేట్ నుంచి అమలు చేయాలని నిర్ణయించినప్పుడు ఆ తేదీకి అంటే ఆ పాత తేదీకి మరియు పెంపును ప్రకటించిన తేదీకి మధ్య కాలంలో ఉద్యోగి లేదా పెన్షనర్ కోల్పోయినటువంటి వ్యత్యాసపు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలా బకాయిల అంటే అరియర్స్ రూపంలో చెల్లించే వ్యత్యాసపు మొత్తాన్ని స్థూలంగా మానిటరీ బెనిఫిట్స్ అంటారు. మరి కొన్ని ప్రధాన సందర్భాల్లో మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉత్పన్నమవుతాయి. అవేంటంటే పీఆర్సీ అమలు సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను, పెన్షనర్ల పెన్షన్లను సవరించడానికి ప్రభుత్వం ప్రతి కొన్ని సంవత్సరాలకోసారి పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి వాటిని గడిచిపోయిన తేదీల నుంచి అమలు చేసినప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్‌గా చెల్లిస్తారు. కరువు భత్యం, డీఏ పెంపు పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డీఏను పెంచుతుంది. కొన్నిసార్లు ఈ పెంపును కూడా గత కొన్ని నెలల నుంచి వర్తింపజేస్తారు. ఆ కాలానికి రావాల్సిన డీఏ బకాయిలు కూడా మానిటరీ బెనిఫిట్స్ కిందకే వస్తాయి. పెన్షన్ సవరణ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ను సవరించినప్పుడు దానిని కూడా గత తేదీ నుంచి అమలు చేస్తే ఆ బకాయిలను చెల్లిస్తారు. పదోన్నతులు మరియు ఇతర అలవెన్సులు కొన్నిసార్లు ఉద్యోగుల పదోన్నతులు లేదా ఇతర అలవెన్సులు పెంపు ఆలస్యం జరిగినప్పుడు వాటిని కూడా గత తేదీ నుంచి అమలు చేస్తే బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. మరి నామమాత్రపు ప్రయోజనం నోషనల్ వర్సెస్ ఆర్థిక ప్రయోజనం మానిటరీ కీలక తేడా. పీఆర్సీ అమల్లో ఈ 2 పదాలు అత్యంత కీలకమైనవి. నోషనల్ బెనిఫిట్ అంటే నామమాత్రపు ప్రయోజనము. ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుంచి వర్తింపజేస్తుంది కానీ ఆ తేదీ నుంచి అరియర్స్ చెల్లించదు. అంటే కొత్త పే స్కేలు ఆ పాత తేదీ నుంచే లెక్కలోకి వస్తుంది కానీ పెరిగిన జీతం మాత్రం ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి మాత్రమే చేతికి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తు ఇంక్రిమెంట్స్, విరమణ ప్రయోజనాలు కొత్త స్కేల్ ప్రకారం లెక్కించడానికి వీలవుతుంది. కానీ గడిచిన కాలానికి డబ్బులైతే రాదు. దీన్ని నోషనల్ బెనిఫిట్ అంటాము. సో, దీనికి మానిటరీ బెనిఫిట్‌కి పూర్తి తేడా అయితే ఉంటుంది. సో, మానిటరీ బెనిఫిట్ అంటే ఆర్థిక ప్రయోజనము. ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుంచి వర్తింపజేసి, ఆ తేదీ నుంచి అమలు తేదీ వరకు ఉన్నటువంటి బకాయిలన్నిటిని నగదు రూపంలో చెల్లిస్తుంది. ఉద్యోగ సంఘాలు పోరాడేది ప్రధానంగా ఈ మానిటరీ బెనిఫిట్ కోసమే. సో, నోషనల్ ఇంక్రిమెంట్స్ వచ్చేసి మనకు రిటైర్మెంట్ సమయంలో ఇస్తారనమాట. ఎందుకంటే మనకు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ వల్ల ఏ తేదీ నుంచైతే ఇంక్రిమెంట్ ఉంటుందో ఆ తేదీ నుంచి అరియర్స్ అయితే రావు కానీ సో, తర్వాత మనకు పెన్షన్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుందనమాట. సో, అలాంటి సందర్భాల్లో రిటైర్మెంట్ సందర్భాల్లో అయితే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో, దీనివల్ల మనకు పెన్షన్ పే స్కేల్ అనేది పెరుగుతుంది. సో, గత తేదీ నుంచి ఆ బకాయిలైతే రావు. సో, మానిటరీ బెనిఫిట్ అంటే గత కాలం సంబంధించి బకాయిలన్నిటిని ఒకేసారి గానీ, లేదంటే దశల వారీగా గానీ ఖచ్చితంగా చెల్లిస్తారు. ఆర్థిక ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక మానిటరీ బెనిఫిట్స్ లెక్కింపు ఒక ఉద్యోగి యొక్క పాత ఓల్డ్ బేసిక్ పే అనేది 40,000 అనుకుంటే, పీఆర్సీ అమలు తర్వాత రూ. 45,000 అవుతుంది.
సో, నెలవారీ వ్యత్యాసం రూ. 5,000 ఇక్కడ. సో, ప్రభుత్వం ఈ పెంపును జనవరి 1, 2021 నుంచి అమలు చేయాలని జనవరి 1, 2022 నుంచి ప్రకటించిందనుకుందాం. అంటే గడిచిన ఒక సంవత్సరం కాలానికి 5,000 తక్కువగా అయితే అందింది. మొత్తం 12 నెలలకు గాను రూ. 60,000 తక్కువగా అయితే అందింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగికి ఏకమొత్తంగా అంటే లంప్ సమ్‌గా గాని, లేదంటే ఇన్‌స్టాల్‌మెంట్ వాయిదాల పద్ధతిలో గాని చెల్లిస్తుంది. ఇదే మానిటరీ బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగ పెన్షనర్లపై ప్రభావం. మానిటరీ బెనిఫిట్స్ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఆర్థిక భద్రత. బకాయిల రూపంలో వచ్చే పెద్ద మొత్తం వారి అప్పులను తీర్చడానికి, పిల్లల చదువులకు, ఇతర అత్యవసర ఖర్చులకు ఉపయోగపడుతుంది. జీవన ప్రమాణాల మెరుగుదల. జీతం పెరగడం వలన వారి కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పెన్షనర్లకు ఆసరా. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరిగిన పెన్షన్ బకాయిలు వారికి ఎంతో ఆసరాగా అయితే నిలుస్తాయి. ఇక వృత్తిపరమైన స్థైర్యం. సకాలంలో జీతాల సవరణ, ప్రయోజనాలు అందటం ఉద్యోగుల్లో నైతిక స్థైర్యాన్ని, సేవల్ని, ప్రభుత్వ సేవల పట్ల ప్రేరణను పెంచుతుంది. ఇకపోతే ప్రస్తుత సందర్భం ఆంధ్రప్రదేశ్‌లో 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 11వ పీఆర్సీ అమల్లో ఉంది. ఇది జూలై 1, 2018 నుంచి వర్తించింది. సాధారణంగా పీఆర్సీ 5 ఏళ్లకోసారి వస్తుంది కాబట్టి 12వ పీఆర్సీకి జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. ఒకవేళ 12వ పీఆర్సీ ఏర్పాటు సిఫార్సుల అమలులో జాప్యం జరిగినా ప్రభుత్వం దానిని 2025లో అమలు చేసి జూలై 1, 2023 నుంచి వర్తింపజేయాలని నిర్ణయిస్తే అప్పుడు ఆ మధ్య కాలానికి సంబంధించినటువంటి బకాయిలను మానిటరీ బెనిఫిట్‌గా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తాయి. సో, 11 పీఆర్సీకి కూడా సేమ్ ఇదే విధంగా మానిటరీ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ యొక్క పెండింగ్ బకాయిలైతే ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఒక విడత కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా జమ కాలేదన్నమాట. యాక్చువల్‌గా 11 పీఆర్సీకి సంబంధించి 2024లో 10%, 25లో 20%, 23లో 30%, ఈ విధంగా 24 నుంచి 2027 వరకు మొత్తం పూర్తిగా అయితే చెల్లించాలని అయితే జీవోలో ఉంది. కానీ ఇంకా అవి రావాల్సి ఉంది. మానిటరీ బెనిఫిట్ అనేవి కేవలం అదనపు డబ్బు కాదు. అవి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక హక్కులో ఒక భాగము. పీఆర్సీ సిఫార్సులను ప్రభుత్వం ఎప్పటినుంచి అమలు చేస్తుంది, బకాయిలను ఏ రూపంలో చెల్లిస్తుంది అనే నిర్ణయం లక్షలాది మంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి అవసరము. 12 పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.